అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. చూడండి, మనం నెమ్మదిగా ఉండాలంటే ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ఏం చేయాలంట? విజ్ఞాపనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులను ప్రార్థనలు చేయవలనని హెచ్చరించుచున్నాను. తిమోతికి పౌలు భక్తుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మన జీవితాలలో అందరి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడే నెమ్మదిగా ఉంటాం. అందరి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడే నెమ్మదిగా ఉంటాం. ఈరోజు నువ్వు ప్రార్థనను ఎక్స్టెండ్ చేయాలి. ప్రార్థన యొక్క సరిహద్దులు నువ్వు పెంచాలి. ప్రార్థన సరిహద్దులు అంటే ఏంటి? మనం గిరిగీసుకొని దాంట్లోనే ప్రార్థన చేస్తుంటాం. నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా భర్త బాగుండాలి, నాకు ఆరోగ్యం బాగుండాలి, నా అప్పులు తీరాలి, నా కష్టాలు పోవాలి, నా 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 ఏంటది? నా నా తప్ప ఇంకొక అక్షరం ఉండట్లేదు. ఐ అనే అక్షరం ఎలా ఉంటుంది? నిలారుగా ఉంటుంది, విలువగా ఉంటుంది, నిబ్బరంగా ఉంటుంది, ఇలా స్ట్రైట్గా అంతే. ఇంకా అటుగాని ఇటుగాని వంగదనమాట. నేను అనుకుంటే ఎప్పుడు అలాగే, ఇంక ముందు వెనక పక్కన పైన కింద ఏం ఆలోచించాం. అలా మన జీవితాలు ఎప్పుడైతే అనుకొని నేను అనుకొని అలాగే ఉండిపోతామో మన జీవితాలు ఎలా ఉంటాయి? అలాగే ఉంటాయి. ఒంటరిగానే మిగిలిపోతాం. ఆ అనే అక్షరం అలా ఒక్కటిగానే ఉంటుంది అండి. ఎప్పుడైతే నా అనేటువంటి స్వభావం మనలోకి వస్తుందో అలాగే ఉంటుంది మన పరిస్థితి. కానీ ఈరోజు మన జీవితాల్లో మన ప్రార్థన విషయంలో కూడా అలాగే చాలా సందర్భాల్లో స్వార్థపూరితంగా చేస్తున్నామేమో. ప్రార్థన విషయాల్లో, భక్తి విషయాల్లో, విశ్వాస విషయంలో అలాగే ఇంకా ఆగిపోతున్నామేమో. నా అనుకుంటూనే ఉంటున్నామేమో. ఎక్స్టెండ్ చేయాలి మన ప్రార్థన సరిహద్దులు. అందుకే నీ జీవితంలో నెమ్మది కావాలంటే అల్టిమేట్గా తిమోతికి పౌలు భక్తుడు హెచ్చరించింది ఏంటంటే, నా అని ప్రార్థన చేస్తే సరిపోదు అబ్బాయి. నువ్వు నెమ్మదిగా ఉండాలంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు నువ్వు ప్రార్థన, యాచనల, విజ్ఞాపనలు ప్రతిరోజు ఖచ్చితంగా క్రమం తప్పకుండా మన గురించి చేసుకోవడం మర్చిపోయినా కానీ మన చుట్టూ ఉన్న వారి కోసం చేయడం మాత్రం మనం మర్చిపోకూడదు.